చంద్రబాబు నాయుడు గారు స్వయాన కుమారుడు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నాడు. ఈరోజు మొత్తం కాలేజెస్లో 50%కు అడ్మిషన్స్ పడిపోయినాయంటే నిజంగా సన్మానం చేయాలి. లోకేష్ గారికి సన్మానం చేయాలి. అంటే విద్యా వ్యవస్థను ఎంత దిగజార్చినారు అనేదానికి ఇదొక నిదర్శనం. కాబట్టి ఈరోజు 6,400 కోట్లు దాదాపుగా అట్లా ఫీజు రియంబర్స్మెంట్ అయితేనేమి, విద్యా దీవెన అయితేనేమి, విద్యా వసతి అయితేనేమి, వీటన్నిటి కింద 6,400 కోట్లు అంటే 6 త్రైమాసికాలు పెండింగ్ పెట్టినారు. ఈరోజు కాలేజీలలో పోతే ఫీజు కట్టి నువ్వు లోపలికి రా, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే ఎప్పుడు వస్తుంది మాకు తెలీదు, నువ్వు తీసుకో అనే పరిస్థితికి కాలేజీ యాజమాన్యాలు వచ్చినాయి. తర్వాత పీజీ స్టూడెంట్స్ అందరికి కూడా మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామన్నారు, వాళ్ళకి ఇవ్వలేదు. ఈరోజు అన్ని రకాలుగా విద్యా వ్యవస్థను సర్వనాశనం చేసేటువంటి పరిస్థితికి వచ్చినారు. ఈరోజు డిగ్రీ కాలేజీలు, ఇంటర్మీడియట్ కాలేజీలలో అంత డ్రాప్ అవుట్స్ వచ్చినారు, అడ్మిషన్లకే వచ్చే పరిస్థితి లేదంటే విద్యా వ్యవస్థను మీరు ఎంత భ్రష్టు పట్టించారనే దానికి ఇది ఒక నిదర్శనం. ఈరోజు స్కూల్ టీచర్లందరినీ కూడా స్కూల్ టీచర్లందరికీ మాయమాటలు చెప్పినారు. మాయమాటలు చెప్పి ఈరోజు ప్రతి నెల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇప్పుడు మీరు మొన్న ట్రాన్స్ఫర్ చేసిన వాళ్లకు మీ ఆర్గనైజేషన్ సరిగా లేక, అడ్మినిస్ట్రేషన్ సరిగా లేక దాదాపుగా 3 నెలల నుంచి వాళ్ళకి జీతాలు రావడం లేదు. అంటే వాళ్ళు దినచర్యలు, దిన ఖర్చులు ఎట్లా భరించాలి? అంటే మీ టెక్నికల్ డిఫెక్ట్స్ వలన, మీరు టెక్నికల్గా మీరు సరిగా చేయలేకపోవడం వలన 3 నెలల నుంచి వాళ్ళకు జీతాలు రావడం లేదు. ఇప్పుడు దాదాపుగా వాళ్లకు 6 డిఏలు రావడం లేదు. వాళ్ళకు ఇంతకుముందు వాళ్ళకు కేవలము వాళ్ళకు చదువు చెప్పడానికి మాత్రమే పెట్టుకుంటామన్నారు. ఈరోజు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్కి వాళ్ళని పెడుతున్నారు. తర్వాత దిక్కుమాలిన యాప్లన్నీ పెట్టినారు వాళ్ళకు. అవన్నీ కూడా పెట్టి వాళ్ళకి ఈరోజు చదువు చెప్పేదానికి టైం కూడా లేనటువంటి పరిస్థితిని ఈరోజు టీచర్లకు కల్పించినారు. కాబట్టి ఈరోజు ఇంకొకటి సిపిఎస్, దాని మీద చర్చ జరిపి మేము సిపిఎస్ విధానాన్ని మళ్ళీ తీసుకొని వస్తాము అని చెప్పినారు. సిపిఎస్ తీసేస్తామన్నారు, అది లేదు. పాత విధానాన్ని తీసుకొని వస్తామని అదే ఎగరగొట్టినారు. దాని గురించి మాట్లాడడమే మానుకున్నారు. ఇంతవరకు ఐఆర్ ప్రకటించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే 27% ఐఆర్ ఇచ్చినారు. ఇంతవరకు ఉద్యోగులకు ఐఆర్ ఇవ్వలేదు. మీరు సిపిఎస్ వాళ్ళకు కమిటీ కూడా వేయకుండా ఉన్నారు. మీరు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి కమిటీని కూడా మీరు క్యాన్సిల్ చేసినారు. ఇంతవరకు కమిటీ వేయకుండా ఉన్నారు. మరి ఉద్యోగులను అన్ని రకాలుగా వాళ్ళకు ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని చెప్పి ఈరోజు వాళ్ళకు నరకయాతన చూపించేటువంటి పరిస్థితి ఉన్నారు. కనీసం కానిస్టేబుళ్లకు వీళ్ళకు ఎక్కడైనా ఇట్లా డ్యూటీలో పోయినప్పుడు ఇచ్చేటువంటి టీఏ కానీ డిఏలు కానీ రిలీజ్ చేయడం లేదు. వాళ్ళకు ఎంప్లాయీస్కు హెల్త్ కార్డులు కూడా మీరు సరిగా హాస్పిటల్స్కు పే చేయడం లేదు. కాబట్టి వాళ్ళకి హెల్త్ ట్రీట్మెంట్లు కూడా ఇవ్వకుండా ఉన్నారు. ఇన్ని రకాలుగా ఒక పక్క విద్యా వ్యవస్థను, ఒక పక్క ఉద్యోగులను అన్ని రకాలుగా మోసం చేసి మీరేమో సింగపూర్లలో తిరుగుతూ ఉన్నారు. జల్సాలు అక్కడ టూర్ చేసుకుంటూ సింగపూర్లలో తిరుగుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం గారేమో సినిమాలు తీసుకుంటూ వ్యాన్ తిరుగుతున్నారు. రాష్ట్రాన్ని గాలి వదిలేసినారు. విద్యామంత్రి ఈరోజు విద్యాశాఖ మంత్రి సింగపూర్లో పోయి వినోదయాత్రలు పోయినాడు. ఆయనకి ఏమవసరం ఉంది? వాళ్ళ ఆయన ఉన్నాడు కదా. వదిలిపెట్టి రాష్ట్రాన్ని గాలికి వదిలిపెట్టి ఒకరేమో సినిమాలు, ఒకరేమో విదేశీ యాత్రలు తిరుగుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదని గవర్నమెంట్కి తెలియజేస్తా ఉన్నాం. ఆడబిడ్డ నిధి అని చెప్పని మరి మొన్న ఎలక్షన్స్ అప్పుడు మాయమాటలు చెప్పి ప్రతి ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తానని చెప్పని ఆ రోజు మోసపూరితంగా అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వము ఈరోజు నిన్న
మంత్రి గారు మాట్లాడతారు, ఆడబిడ్డ నిధిని మనము అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సి వస్తుందని. మరి మీరు ఆ రోజు హామీ ఇచ్చేటప్పుడు రాష్ట్రాన్ని అమ్ముతామని ఇస్తున్నారా, దేశాన్ని అమ్మి హామీ అమలు చేద్దాం అనుకున్నారా? అటువంటి మోసపూరిత హామీలను ఇచ్చి గద్దెనెక్కడం కరెక్ట్ కాదు కదా అని చెప్పని మేము ఈరోజు క్వశ్చన్ ఇస్తూ ఉన్నాము. ప్రతి ఇంట్లో ప్రతి మహిళ కూడా మరి నిజంగానే ఆశగానే ఎదురు చూస్తున్నారు ఈరోజు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య చాలా తీవ్రంగా ఉంది, ఇల్లులు గడవడం చాలా కష్టంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో సరే కూటమి ప్రభుత్వం వస్తుంది, మహిళలకు ఆసరాగా ఉంటుంది, పిల్లలకు ఆసరాగా ఉంటుంది అని చెప్పని మహిళలు ఆశపడి మోసపోయి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా బాబు షూరిటీ అంటే మోసం గ్యారెంటీ అనేది నిజంగా గ్యారెంటీ చేసిన ఘనమైన చరిత్ర ఉన్న కూటమి ప్రభుత్వంలో ఉన్నాము. మహిళలందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు. మళ్ళీ మాకు ఎప్పుడు అవకాశం వస్తుందా, మళ్ళీ మనము దీనికి ప్రతీకారం తీర్చుకోవాలా, జగనన్నను మళ్ళీ మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలని చెప్పని ప్రతి మహిళ ప్రతి గృహిణి కూడా ఈరోజు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు.